అంటే గతంలో మరి జగన్ ప్రభుత్వంలో 151 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. వారు పోలీసుల దగ్గర నుంచి ప్రజల దగ్గర మీరు పీడించి, వ్యాపారుల దగ్గర పీడించి వసూలు చేసి మాకు ఇవ్వండి అని అడిగేవారా? మరి వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్పారు? ఇవాళ పోలీసులు డీఐజీ స్థాయి నుంచి కింద వరకు ఆఫీసర్లందరూ డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు, చిన్నబాబుకి, పెద్దబాబుకి ఇస్తున్నారు. అంటే లోకేష్కి, చంద్రబాబుకి. అంటే గతంలో 151 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, లేకపోతే అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వసూలు చేయమని ప్రోత్సహించేవారా పోలీసుల్ని? అంటే వాళ్ళని మాఫియా డాన్లు అని పోల్చారు. సీనియర్ పోలీస్ ఐపీఎస్ అధికారులు. అంటే గతంలో కొద్ది రోజులు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఆయన ఇదే ఐపీఎస్ అధికారులని, మహిళా ఉన్నతాధికారులను కూడా బట్టలు ఊడదీసి కొడతా అని ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. సో పోలీసుల మీద దాడులు, మాటల దాడులు కానివ్వండి, కొంతమంది నాయకులు భౌతిక దాడులు కానివ్వండి చేసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా జరిగిన పర్యటనలో, బంగారుపాళ్యం పర్యటనలో ఒక డీఎస్పీని ఉద్దేశించి చేయి నరికేండ్రా అని కూడా వైసీపీ వైసీపీ గుండాలు మాట్లాడారు. ఇదే పోలీసుల మీద మళ్ళీ ఈయన అవ్యాజమైన ప్రేమ కురిపిస్తాడు. అసలు పోలీసులు ఇక్కడ తప్పుడు పనులు చేయలేక రాష్ట్రాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు, ఏదో వీఆర్ఎస్ తీసుకున్న కొంతమంది అధికారుల విషయం. అంటే తాను రాష్ట్రంలో పోలీసు అధికారులు వసూలు చేస్తున్నారు, తప్పుడు కేసులు పడుతున్నారు, కొంతమంది పని చేయలేక వెళ్ళిపోతున్నారు. ఈ రకమైన ద్వంద్వ వైఖరి పోలీసుల విషయంలో జగన్మోహన్ రెడ్డిది మనం క్లియర్గా చూడొచ్చు. ఎస్పీ స్థాయి అధికారులతోనే అక్కడ ఆయన దిగే ప్రయత్నం చేస్తే, వద్దు మీరు దిగితే శాంతి భద్రతల సమస్య రావచ్చు అని చెప్పినందుకు ఆయన మీద మాటల దాడి చేసిన విజువల్స్. తర్వాత సీఎం చంద్రబాబు సహా మంత్రులు, నాయకులు, అధికారులను వీళ్ళందరినీ ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ అధినేత అయ్యుండి ప్రెస్ మీట్ పెట్టి మరీ బెదిరింపులు. ఏంటి అంటే మీరు మా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళెవరో చెప్తాను, ఆ తప్పుడు కేసులు పెడుతున్నారు, రేపు పొద్దున్న మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా వాళ్ళు కూడా నా మాట వినరు, మరి మిమ్మల్ని ఏదన్నా చేయొచ్చు అనే ఉద్దేశంలో ఆయన, అది ఎవరైనా సరే ఒక ఈయన గెలిస్తే అప్పుడు చంద్రబాబు మాజీ ముఖ్యమంత్రి అవుతారని జగన్ మాటల్లో, మిమ్మల్ని అయినా లేకపోతే ఎవరినైనా అధికారులైనా మా వాళ్ళు వదలరు అని చెప్పి. అంటే ఇది క్లియర్గా ఒక థ్రెటనింగ్ కదా. అంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో అధినేతగా ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి చేసిన తీవ్రమైన బెదిరింపు. సో ఇక ఆయన ఎవరి మీద తప్పుడు కేసులు అంటున్నారంటే కాకాని, వల్లభనేని, చెవిరెడ్డి, తర్వాత మొన్న మురికి మాటలు మాట్లాడిన ప్రసన్న కుమార్ రెడ్డి, కేతిరెడ్డి, మిథున్ రెడ్డి, నందిగం సురేష్, పిన్నెల్లి, పోసాని, వీళ్ళందరూ మీకు ఒక్కొక్కళ్ళ పేరు చెప్పగానే వాళ్ళ వెనకాల వాళ్ళు ఏమేం చేశారు అంటే ఈవీఎంలు పగలగొట్టిన వాళ్ళు ఒకరు, దారుణంగా బూతులు మాట్లాడిన వాళ్ళు ఒకళ్ళు, తప్పుడు పత్రాలతో, నకిలీళ్ల పత్రాలతో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళు, తర్వాత అటవీ భూములు దోచేసిన వాళ్ళు ఒకళ్ళు, లిక్కర్ స్కామ్లో కీలక పాత్రధారులు, సూత్రధారులు ఇంకొకళ్ళు, కార్లతో గుద్దించేసి దాడులు చేసిన వాళ్ళు ఒకళ్ళు, అలాగే మద్యం మాఫియాలో కీలకమైన పాత్రధారి చెవిరెడ్డి, వీళ్ళందరూ కాకాని మైనింగు, క్వాడ్స్కి సంబంధించి అక్రమ మైనింగ్, ఇవన్నీ అంటే ప్రతి ఒక్కళ్ళ మీద వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఉంటే, మరి తప్పుడు పనులు చేసిన వాళ్ళ మీద కేసులు పెడితే తప్పుడు కేసులు ఎలా అవుతాయి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలి ఇది. అంటే వీళ్ళందరినీ అయ్యో పాపం అమాయకులని చెప్పి చూపించే ప్రయత్నం, అది ప్రజలకు అర్థం కాదా ఆయన చెప్తే మాత్రం అమాయకులని? తర్వాత కొంచెం ముందుకెళ్ళి అంటే ప్రొవకేషన్లో భాగంగా మీరు మోడస్ ఆపరాండి ఎలా ఉందంటే ఏదో ఒక నింద వేయించడం, తప్పుడు కేసులు పెట్టించడం, మీరు మోడీ అమిత్ షాలనైనా వదలరు, తప్పుడు కేసులు పెట్టిస్తారని ఒక వ్యంగ్యం. మోడీ అమిత్ షా ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వంలో, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీ కలిపిన ప్రభుత్వంలో ఉన్నారు, కీలకమైన నేతలు, అగ్రనేతలు. వాళ్ళని ఎందుకు ఈ విషయంలోకి తీసుకొచ్చారంటే బీజేపీని కూడా ఇందులోకి ఇన్వాల్వ్ చేయడం. ఏదో ఒక బీజేపీ వాడికి కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చి మీరు వాళ్ళతో కూడా లేనిపోని మాటలు చెప్పించి తప్పుడు కేసులు పెడతారు మోడీ మీద అని మాట్లాడడం. సో అంటే ఆయన వేసుకున్న ఒక పథక రచనలో భాగంగా వీళ్ళని కూడా భాగస్వాములు చెయ్యాలి అనే ఆలోచన. సో ఇవాళ మీరు ఒక విత్తనం నాటుతున్నారు, రేపు అది చెట్టు అవుతుంది, మరి మా వాళ్ళని నేనేం ఆపలేను అని ఇందాక నేను చెప్పిన క్లియర్గానే బెదిరించారు. సరే, ఇక రైతులు, ప్రజా సమస్యల కోసం నేను వెళుతూ ఉంటే వాళ్ళకి ఓదార్పు కోసం, వాళ్ళకి పరామర్శ కోసం, అండ్ ఆయన పరామర్శ ఈజ్ ఈక్వల్స్ టు ఒక బల ప్రదర్శన యాత్ర. ఆయన పేటెంట్ ఓదార్పు ఏంటంటే అక్కడ ఎవరైనా చనిపోతే ఆయన చూడడానికి వెళ్తారు, లేదా ఇదిగో ఇలాంటి ఒక పక్కా ప్రణాళికతో ఒక అరాచకానికి కుట్ర ప్లాన్ చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి వెళ్తారు. సో బంగారుపాళ్యంలో కేసులు ఎందుకు పెట్టాలంటే ఇదిగో మామిడిపళ్ళెంలో తొక్కించడం, నిబంధనలు ఉల్లంఘించడం, ఎస్పీ అలాగే ఇతర ఉన్నతాధికారుల మీద థ్రెటనింగ్, మీడియా ప్రతినిధుల మీద, ఆంధ్రజ్యోతి ప్రతినిధి మీద దాడి చేశారు. అక్కడ ఆంధ్రజ్యోతి అనే కాదు, ఎవరన్నా కూడా వాళ్ళకి చేస్తున్న పనులని చెప్తే వాళ్ళ మీద దాడులు చేస్తారు.
మరి కేసులు ఎందుకు పెట్టరు పోలీసులు? తర్వాత పొదిలి ఘటనలో 40,000 మంది వచ్చారు మా వాళ్ళు, టీడీపీ వాళ్ళు 40 మంది రాళ్ళు వేశారు మా మీద అన్నారు. ఆ 40,000 మంది 40 మంది మీద పడితే ఏమైపోతారు అని. అంటే ప్రతి చోట కూడా ఒక థ్రెటనింగ్. ఏమవుతుందో తెలుసా మీకు? ఏమవుతుంది? 40,000 మంది 40 మీద పడితే ప్రాణాలు పోతాయి. అంటే ఏమైనా చేస్తాము అనేది. వాళ్ళు రాళ్ళు వేసారా వేయలేదా అది ఉంటే కేసులు పెడతారు, ఏం తేలలేదు. అవాళ ఏం జరిగిందో మనం చూసాం. పొదిల దగ్గర హెలికాప్టర్ దగ్గర చుట్టుపక్కల ఏం చేయడానికి ప్రయత్నించారో వైసీపీ మొక్క. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన అనకూడని మాటలు ఏంటంటే సినిమాలని, నిజ జీవితాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రాజకీయాన్ని పోల్చడం. సినిమా డైలాగులకు సెన్సార్ ఉంటుంది. అక్కడ ఏమన్నా చేస్తే కట్టేస్తారు, యూ సర్టిఫికెట్ ఇస్తారు, ఏ సర్టిఫికెట్ ఇస్తారు, వాళ్ళ ఇష్టం, వెళ్తే వెళ్తారు లేకపోతే లేదు. కానీ ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీకి అధినేత అయ్యుండి సినిమా డైలాగులు చెప్తే తప్పేంటి, నరికేయమంటే తప్పేంటి అంటే, ఒక పోస్టర్ పెట్టుకుంటే తప్పేంటి అంటే, మరి పేరుని నాని ఆ తర్వాతే కదా నరికేంట్రా, రాత్రి కన్ను కొడితే పగలు అయిపోవాలి, పరామర్శించాలి, నరికేస్తే తప్పేంటి అన్నాడు ఆయన. మాటలు చెప్పడం కాదు, చేసి చూపించండి అన్నాడు ఆయన. మరి దాని మీద కూడా కేసులు పెట్టకూడదా? పబ్లిక్ మీటింగ్లో అంటే. మళ్ళీ ఆయన చూసి ఇంకొక వైసీపీ ఎమ్మెల్సీ అరుణ్ అనుకుంటా, ఆయన మీద కేసులు పెట్టారు. ఆయన అయితే మనం అధికారంలోకి వచ్చాక పోలీసుల్ని, టీడీపీ వాళ్ళని ఇంటికి వెళ్ళి నరికేద్దాం అన్నాడు ఆయన. ఇవన్నీ ఏంటి అంటే ఈ నరుకుడు భాష మీకు తప్పుగా అనిపించట్లేదు. సినిమా డైలాగ్ మీరు పరిమితం చేసి చూడాలనుకుంటున్నారు. సినిమా వేరు, నిజ జీవితం వేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజాస్వామ్యము, సినిమా, రాజకీయం అన్నీ ఒకటేనా? సినిమా ఈజ్ మెంట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. డబ్బులు ఇచ్చి టికెట్ ఇచ్చి ఇష్టమైన వాళ్ళు వెళ్ళి చూస్తారు. అందులో ఏమన్నా తప్పొప్పులు ఉంటే చర్యలు తీసుకుంటారు, కంప్లైంట్లు చేయొచ్చు, సెన్సార్ బోర్డు ఉంది. దానిని మీ నాయకులు మీరు నరికేయండి అనడం ఒకటే ఎలా అవుతుంది? మరి ఆయన ఎందుకు అది పదే పదే అదే మాట అంటున్నారు అనేది ఒకటి. ఇక కొంతమంది ప్రజాస్వామ్యం గురించి జగన్మోహన్ రెడ్డి వాపోతున్నారు. ఇందాక చెప్పినట్టుగా ఏమిటి ప్రజాస్వామ్యం? వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వ్యూ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? బహుశా ఆయనకు తెలిసిన ప్రజాస్వామ్యం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేరుగా వెళ్లకుండా పరదాల మాటున వెళ్ళడమే ప్రజాస్వామ్యమా? లేదా ఉద్యమం చేస్తున్న వాళ్ళని పెయిడ్ ఆర్టిస్టులు అనడమో, లేకపోతే వాళ్ళని పోలీసులతో కొట్టించడమో, దిగ్బంధనం చేయడమో ప్రజాస్వామ్యమా? దొంగ లిక్కర్తో స్కాములు చేసి లిక్కర్తో వేలాది మంది ప్రాణాలు తీసేయడం ప్రజాస్వామ్యమా? లేకపోతే ఆస్తుల కోసం ఇంట్లో వాళ్ళని, తోడబుట్టిన వాళ్ళనే బయటికి తరిమేయడం ప్రజాస్వామ్యమా? బాబాయ్ హత్య ప్రజాస్వామ్యమా? ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. అంటే డ్రామాలు, కోడికత్తో, లేకపోతే ఇంకో బ్లేడ్ డ్రామానో, లేకపోతే గులకరాయి డ్రామానో, లేకపోతే కారు కింద పడి తొక్కించేయడం. మరి ఇవి ప్రజాస్వామ్యానికి డెఫినేషన్సా? ఆ ప్రజాస్వామ్యం పరిపాలన చేయడం వాళ్ళ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి తెలియట్లేదా? కొంతమంది ఏమంటారంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు చేస్తోంది ఏంటంటే, ఒకటి లిక్కర్ స్కామ్, ఒకటి క్లైమాక్స్కి వచ్చింది కాబట్టి దాదాపు 90% అంతా ఆయన దగ్గరికే వెళ్ళాయి డబ్బులు. మొత్తం దుబాయ్ నుంచి, సౌత్ ఆఫ్రికా నుంచి, ఇక్కడి నుంచి అంతా ఆపరేషన్ జరిగాయి కాబట్టి ఇక అరెస్టులు తప్పవు. లేకపోతే ఈ కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసుల్లో అరెస్టులు తప్పవు, ఈ లా అండ్ ఆర్డర్ ఇష్యూ విషయాల్లో. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడానికి చేస్తున్న వ్యవహారం కావాలనే అని ఒకటి. సో ఒకవేళ ఆ భయమా లేదా బరి తెగింప, రెండే ఉంటాయి. మనం ఇలాంటి మాటలు మాట్లాడుతున్నామంటే ఎవరైనా ఒకటి భయంలోంచి దాన్ని గంభీరంగా బయటకు చూపించాలనే ప్రయత్నం ఒకటి, లేదా బరి తెగించి మాట్లాడడం ఒకటి. మరి రెండిట్లో ఏంటో మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత. షార్ట్ బ్రేక్.